ఆదిలాబాద్ మార్కెట్లో ఉల్లి వెల్లుల్లి ధరలు ఘాటెక్కిస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో కిలో వెల్లుల్లి ధర 400 రూపాయలకు పైగానే పలుకుతోంది. 2 నెలల క్రితం కిలో వెల్లుల్లి 100 రూపాయలుండగా ఇప్పుడు హోల్సేల్ మార్కెట్లోనే కిలో 300 రూపాయల నుంచి 400 వరకు ఉంది. రిటైల్ మార్కెట్లో మాత్రం 440 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. నిత్యం వంటలో వాడే ఉల్లి వెల్లుల్లి ధరలు ఒక్కసారిగా పెరగడంతో సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. వర్షాలకు వెల్లుల్లి పంట నీట మునగడం, మార్కెట్లో నిల్వలు తగ్గుతుండటం వల్లే ధరలు పెరుగుతున్నాయని వ్యాపారులు పేర్కొంటున్నారు. మరోవైపు కొత్తగా వేసిన పంట పూర్తయి మార్కెట్కు చేరడానికి ఇంకా సమయం పట్టే అవకాశాలు ఉండడంతో మరికొన్ని రోజులు కూడా ఇదే పరిస్థితి ఉంటుందని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇక ఉల్లి వెల్లుల్లి పంటలు ఎక్కువగా పండించే మహారాష్ట్రలోని నాసిక్, పూణే ప్రాంతంలో ఇటీవల భారీ వర్షాలు కురిశాయి. దీంతో వేలాది ఎకరాలు పంటలు నీట మునిగాయి. ప్రస్తుతం ఉల్లి వెల్లుల్లి దిగుబడి భారీగా పడిపోయింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం వ్యాపారులు గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ల నుంచి వెల్లుల్లిని దిగుమతి చేసుకుంటున్నారు. మరికొన్ని రోజుల దాకా ఇవే ధరలు కొనసాగే అవకాశం ఉందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. మొత్తానికైతే ఈ ధరలను చూసి పేద మధ్య తరగతి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. బంగారం లెక్క అయిపోయింది కాబట్టి నేను ఒకటే ప్రభుత్వ యంత్రాంగానికి మరియు పేదోళ్లకు ప్రభుత్వమే సహకారం చేయాలి, ఇక్కడున్న అధికారే సహకారం చేయాలి. ఒక పేదోడు మార్కెట్లో ఎలిగరాలు కొనాలంటే వారిని 36 కోటి దేవత కనబడుతున్నాయి. కాబట్టి నేను ఒకటే అన్ని ప్రభుత్వాలకు మరియు సామాన్యులకు నా యొక్క విజ్ఞప్తి, అయ్యా దేశ చరిత్రలో 400 అంటే కొనాలంటే చాలా బాధాకరం. ఇవాళ 400 ఏ సామాన్యుడు కానీ మధ్యవర్తి కానీ పేదోడు ఎవరు కొనలేదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల ఈ 400 రేట్ని 100 లోపు చేయాలని నేను ప్రజల తరపున నేను ప్రభుత్వాలకు ఈ 400 రేట్ని తగ్గించి పేద ప్రజ